మళ్ళీ తల్లిని కాబోతున్నాను. మీ ఇద్దరి కొత్త కోడళ్ళకి ఎప్పుడు సీమంతం చేయబోతున్నారు? త్వరలోనే ఆ తీపి కబురు చెప్తాం. అయితే మా చిన్న కోడలికి పిల్లల్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి మీ రెండో కోడల మాట ఏంటి? మా అభికి రెండో పెళ్లి చేసిందే ఉన్న పిల్లల్ని చూసుకోవడానికే గాని కొత్తగా పిల్లల్ని కనడానికి కాదండి. అదేంటి జయంతి గారు, వాళ్లకంటూ పిల్లలుండాలి కదా. మా కోడలికో బాబు, మా అభికి 2 అమ్మాయిలు ఉన్నారు. ఆ ముగ్గురిని చూసుకుంటే చాలు, మళ్ళీ పిల్లలెందుకు? అది నిజమే జయంతి గారు, పిల్లలెక్కువైనా భరించడం కష్టమే. అంతమంది ఆలనా పాలనా చూసుకోవడం అంటే మాటలేం కాదు. అంతేనా? అసలే రెండో పెళ్లి. మొదటి పెళ్ళాం పిల్లలు ముందనే ఉన్నారు. ఈ పెళ్ళాం పిల్లలు కూడా వచ్చారంటే ఆ పిల్లల్ని సరిగ్గా పట్టించుకోకుండా ఈ పిల్లల మీదే ఎక్కువ దృష్టి పెట్టాల్సి వస్తుంది. అలా అని కాదంటే, ఇప్పుడున్న పిల్లల కోసమే మేము పెళ్లి చేసుకున్నాం. మాకు బాబు, 2 ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళని చూసుకుంటే చాలు, మళ్ళీ పిల్లల్ని కనే ఆలోచన మాకు లేదు. దేవుడిస్తే కాదంటావా బాబు? పిల్లలు కావాలనుకోవడం వద్దనుకోవడం మన చేతుల్లో ఏముంది? వాళ్ళకా ఆలోచన లేనప్పుడు దేవుడు మాత్రం ఎందుకిస్తాడమ్మా? తమ 3 పిల్లలతో అభివసు సంతోషంగా ఉన్నారు. అదే నిజమే అన్నయ్య గారు, వాళ్ళు సంతోషంగా ఉండడమే కావాలి. రేపు సీమంతానికి తప్పకుండా రండి జయంతి గారు. సరే, మేము వెళ్ళొస్తాము. మంచిదండి. వెళ్ళొస్తాం అన్నయ్య గారు. వచ్చారా అండి? ఫ్రెష్ అయ్యారండి, భోజనం చేద్దరు గాని. చెప్పండి. ఏం చెప్పాలండి? నాతో ఏదో చెప్పాలి అన్నారు కదా. ఏం లేదండి. ఏం లేకపోవడం ఏంటి? ఫోన్ చేసి మరి ఈవినింగ్ ఎర్లీగా రమ్మని చెప్పారు కదా.
అది మీరు లేటుగా వస్తుంటే నాకు భయం వేస్తుందండి. అందుకు రమ్మన్నారా? ఆ, ఆ, అవును. అదేంటి నా షర్టు మీ శారీ లేదండి. మీరు అబద్ధం చెప్తున్నారు. ఆ, అబద్ధమా? అవును, మీరు నాకేదో చెప్పాలనుకున్నారు. ఫోన్లో మీ వాయిస్ చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. పట్టరాని సంతోషంతో మీరు ఉక్కిరి బిక్కిరవుతున్నట్టు అనిపించింది. ఒక రకమైన టోన్. నేనెప్పుడూ అంత ఉత్సాహాన్ని మీ వాయిస్లో వినలేదు. ఏదో చాలా పెద్ద గుడ్ న్యూసే చెప్తారో అనిపించింది. చెప్పండి. మీరు కూడా చాలా స్పెషల్గా కనిపిస్తున్నారు. మీరే కాదు, ఈ రూమ్ కూడా ఏదో ఒక విషయాన్ని నాతో చెప్పాలి అనుకున్నట్టుగా ఉంది. ఎంతో చెప్పాలనుకున్నాను, కానీ మీ నోటి నుంచి, అత్తయ్య నోటి నుంచి నేను విన్నది నా గొంతు నొక్కేస్తుంది. నేను మళ్ళీ తల్లి నవ్వటం అనవసరమని మీకు అనిపించాక ఆ మాట మీకు ఎలా చెప్పేది? వసుగారు, ఏం ఆలోచిస్తున్నారు? ఏమండి వసుగారు, మీరు ఎలాంటి న్యూస్ చెప్పినా నేను వినడానికి రెడీగా ఉన్నాను. ఐఎమ్ వెయిటింగ్. చెప్పండి. హలో డాక్టర్. హలో, రండి కూర్చోండి. చెప్పండి. ఆ, అది నేను కన్సీవ్ అయ్యాను. ఓ, కంగ్రాట్స్. ఎప్పుడు కన్ఫర్మ్ అయింది? నిన్న టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ అని వచ్చింది. 10 years తర్వాత సెకండ్ టైం కన్సీవ్ అయ్యాను. చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి మేడం. ఓ, అర్థమైంది. రండి, చెకప్ చేస్తాను. డోంట్ వరీ, అంతా కరెక్ట్గా ఉంది. కాకపోతే మీరు చాలా వీక్గా ఉన్నారు. బ్లడ్ కూడా తక్కువగా ఉంది. కొన్ని మెడిసిన్స్ రాసిస్తాను, రెగ్యులర్గా వాడండి. ఈ మెడిసిన్స్ దేనికి డాక్టర్? బలానికి, ఇంకా బేబీ హెల్దీగా ఉండడానికి. ఈ 1 month అంటే 4th month వచ్చే వరకు మీరు కేర్ఫుల్గా ఉండాలి. బరువులు అవి ఎత్తకూడదు. మెంటల్గా స్ట్రెస్ అవ్వకూడదు. స్టెప్స్ ఎక్కి దిగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నేను చాటుగా దాచిన న్యూస్ పేపర్ బయటికి ఎలా వచ్చింది? ఈ ఆంటీ కానీ తీసిందా? ఏమైంది అఖిల్? ఆ పేపర్లో ఏముంది అఖిల్? మనం వద్దని చెప్పిన వినకుండా తను మోడలింగ్ చేసిందమ్మా. మీరే చూడండి. హారిక మోడలింగ్ చేయడం ఏంటి అఖిల్? చేసింది వదినా.
వెరీ సారీ. ఏంటి సారీ? మేమంటే నీకు లెక్కలేదా? ఎంత ధైర్యం ఉంటే సీక్రెట్ గా వెళ్ళి మోడలింగ్ చేసి వస్తావు? మన ఇంటికి కోడళ్ళొచ్చారో లేక శత్రువులొచ్చారో అర్థం కావడం లేదు. మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. అసలు దాన్ని ఇంట్లో ఉండనివ్వకూడదమ్మా. పుట్టింటికి పంపించేస్తే బాగా బుద్ధి వస్తుంది. అఖిల్, తొందరపడక అఖిల్. హారిక అంత పెద్ద తప్పేం చేయలేదు. సారీ అన్నయ్య, ఇది ఏ తప్పో నాకు తెలియదు కానీ ఇలాగే వదిలేస్తే మాత్రం ఇంకా ఎన్నో పెద్ద పెద్ద తప్పులు చేస్తుంది. ఇంటి పరువు, గౌరవం, మర్యాద నాశనం చేస్తుంది. అందుకే ఇప్పుడు దానికి బుద్ధి రావాల్సిందే. పద, బయటికి నడు. ఇంటికెళ్ళు. ఇక్కడుండే అర్హత నీకు లేదు. పద. రే అఖిల్, ప్లీజ్. రే అఖిల్, అఖిల్ 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 వద్దు అఖిల్, నా మాట విను. హారిక, 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 అయ్యో హారిక, అయ్యో ఎవరు రాకండి రాకండి రాకండి. హారిక, ఏమైందా నీకు? ఒరే అఖిల్, ఎంత పని చేసావురా? బంగారం లాంటి పిల్ల ఉలుకు పలుకు లేకుండా పడిపోయిందే. ఓరి దేవుడా, ఈ అమాయకురాల్ని ఏం చేసావు దేవుడా? అయ్యో అయ్యో. హారిక, కళ్ళు తెరవమ్మా. హారిక, 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 కళ్ళు మూసుకోవే, కళ్ళు మూసుకో. కళ్ళు తెరవే, కళ్ళు తెరవే. హారిక, కళ్ళు తెరవమ్మా. హారిక, హారిక, కళ్ళు తెరవే, కళ్ళు తెరవే. ఏమైందా నీకు? అయ్యో అయ్యో, ఏమైందా నీకు? ఏమైందా నీకు? అయ్యో అయ్యో. హారిక, లేమ్మా. హారిక, అఖిల్ త్వరగా వెళ్ళి అన్నయ్య, డాక్టర్ని ఏం తీసుకురా. కాదన్నయ్య. డాక్టర్ ఎందుకు పిలవట? ఆగవి. హారిక, ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ హారిక. హారిక, ఐఎమ్ సో హ్యాపీ హారిక. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. నాకు చాలా హ్యాపీగా ఉంది తెలుసా. ఎంత మంచి న్యూస్ చెప్పావే. థ్యాంక్ యూ. నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది. గాల్లో తేలినట్టుగా ఉంది. ఐ లవ్ యూ రా బంగారం. ఇందాక నీతో హార్ష్ గా బిహేవ్ చేసినందుకు సారీ. నాకు చాలా మంచి గిఫ్ట్ ఇచ్చావు. చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. ఇప్పుడే కదరా గుడ్ న్యూస్ తెలిసింది, అలా తిప్పకూడదు. అయినా ఇంత మంచి న్యూస్ నువ్వు చెప్పాలి కానీ దీంతో చెప్పి నువ్వు చెప్పుంటే బాగుండేది కదా. సర్లేరా, మీ మధ్య నేనెందుకు, నేను వెళ్తానులే. అంటే ఆ స్వామీజీ జాతకం చూసి భవిష్యత్తు చెప్తాడా? అవును సుమంగలి గారు, జరిగింది, జరిగేది, జరగబోయేది అన్నీ చెప్తాడు. అంతెందుకు, పుట్టబోయే బిడ్డ గురించి, బాగోగుల గురించి కూడా చెప్తాడు. అంటే నాకు రెండో పెళ్లి అవుతుందో లేదో కూడా చెప్తారన్నమాట. జయంతి గారు,
మీ చిన్న కోడలు కడుపుతో ఉందని చెప్పారు కదా, వీలు చూసుకొని మీ చిన్న కోడల్ని తీసుకొని ఆ స్వామీజీని దర్శించుకోండి. పుట్టబోయే బిడ్డ భవిష్యత్ అంతా చెప్తారు. ఉంటానండి, ఇంకా చాలా మందిని పిలవాలి. వస్తాను. మంచిదండి. రేపు ఆ స్వామి దగ్గరికి వెళ్ళామంటే, అంత మహిమగల స్వామి, అప్పుడు నేను ప్రెగ్నెంట్ అని చెప్పేస్తాడు. ఆ నిజం తెలిసాక అత్త ఏమంటారో, ఇంట్లో వాళ్ళు ఎలా తీసుకుంటారో, ఏం చేయాలి నేను? ముందే నిజం చెప్పలేను. అలాని అత్తయ్య మాట విని ఆ స్వామీజీ దగ్గరికి వెళ్లకుండా ఉండలేను. ఇప్పుడు గండం గడిచేదెలా? లేదు, నేను టెన్షన్ పడకూడదు. టెన్షన్ పడితే కడుపులో ఉన్న బేబీ డిస్టర్బ్ అవుతుంది. నేను రిలాక్స్ గా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. నువ్వు ఎక్కువగా స్ట్రెస్ అవ్వకూడదు, దేనికి టెన్షన్ పడకూడదు, నీకు అసలు స్వెట్టే రాకూడదు, సరేనా? అవును, అమ్మ చెప్పింది రేపెవరో స్వామీజీ దగ్గరికి వెళ్తున్నావు అంట కదా? నాకెక్కడికి వెళ్ళటం ఇష్టం లేదు అఖిల్, నేను ఇంట్లోనే ఉంటాను. అలా అనకూడదు హారిక, కారులో వెళ్ళి కారులో తిరిగి వస్తావు కదా. స్వామీజీని కలిస్తే మనకి మంచి జరుగుతుందని అమ్మ నమ్ముతుంది. అదే మా కొంప ముంచుతోందిరా. మన ఫ్యూచర్ బాగుండాలి హారిక, మనకి పుట్టబోయే కిడ్స్ అందంగా ఉండాలి, మన భవిష్యత్తు బ్రైట్ గా ఉండాలి, అర్థమైందా? ఇప్పుడు నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నావు కదా, మరి మొన్న నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమన్నావెందుకు? నువ్వు నాకు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా బయటికి వెళ్లి మోడలింగ్ చేసావు కదా, అది చాలా పెద్ద తప్పు. నిజంగా నీకు అప్పుడే డివోర్స్ ఇద్దాం అనుకున్నాను. ఎప్పుడైతే నువ్వు ప్రెగ్నెంట్ అని తెలిసిందో అప్పుడే నీ మీద కోపం అంతా పోయింది. అమ్మా నాన్నలు కూడా చాలా హ్యాపీ అయ్యారు తెలుసా? అంటే కేవలం నా ప్రెగ్నెన్సీ వల్ల నేను సేవ్ అయ్యానా? నిజంగా నా మీద నీకు లవ్ లేదా అఖిల్? నువ్వంటే నాకు చాలా ఇష్టం హారిక. నువ్వు తల్లివయ్యి నన్ను తండ్రిని చేస్తున్నందుకు ఇంకా ఇష్టం.
మన బేబీని ఎప్పుడెప్పుడు చూస్తానా అని వెయిట్ చేస్తున్నాను తెలుసా. ఆ ఫీలింగే థ్రిల్లింగ్ గా ఉంది. ఓకే, టేక్ కేర్ అండ్ టేక్ రెస్ట్. దీంతో సోది పెట్టుకోకు, ఓకేనా? ఓకే. ఇంకొకసారి నడిపించావో లేదురా, తిప్పించదు. అబ్బా పిచ్చాకిల్. ఒసే, నువ్వు కడుపుతో లేవని తెలిస్తే వాడేమైపోతాడే? అక్కల సంగతి వదిలేయండి ఆంటీ. నేను ప్రెగ్నెంట్ ని కాదని తెలిస్తే నా పరిస్థితి ఏంటి? లంచ్ బాక్స్ లో పెట్టిందంతా తినాలి. ఎవరైనా మిగిలింటి తీసుకొచ్చారో పనిష్మెంట్ ఇస్తాను. పిల్లలు రెడీయా? పదండి వెళ్దాం. రండి. రండి. వసు, అత్తయ్య, నువ్వు రెడీయా? స్వామీజీ దగ్గరికి వెళ్ళాలి. అలాగే అత్తయ్య. నీ జాతకం కూడా తీసుకురా. తీసుకొస్తాను. పావని, హారిక, మీరు కూడా మీ జాతకాలు తీసుకురండి. వస్తున్నానత్తయ్య. నేను తల్లిని కాబోతున్నానని ఆయనతో చెప్పలేదు, అత్తయ్యతోనూ చెప్పలేదు. ఆ స్వామీజీ వల్ల అందరికీ తెలిసిపోతుందేమో. దేవుడా, నువ్వే నన్ను కాపాడాలి. స్వామీజీ దగ్గరికి వెళ్లకుండా ఉండటానికి ప్లాన్ చేయమంటే ఇప్పటి వరకు ఏం చేయలేదు మీరు. ఈ రోజుతో ఈ ఇంటికి నాకు రుణం తీరిపోతుందేమో. అబ్బా, ఏదో ఒకటి చేసి నేను కాపాడతాను లేవే. కంగారు పడకు, పద పెడదాం. పద. నిజం బయటపడితే అంతా మీరే చేశారని అత్తయ్యతో చెప్తాను. ఆ తర్వాత మీరేం చేస్తారో మీ ఇష్టం. అమ్మా, అంటే అంత పని చేస్తావటే? నువ్వు అలాంటి దానివేలే. పద, ఏదో ఒకటి చేస్తాలే, రా. అత్తయ్య గారు, ఇదిగోండి. పదండి. పద. ఇప్పుడు మీ అబ్బాయి వల్ల ఆమెకి పిల్లలు పుడితే మీ అబ్బాయి కూడా ఇదే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. మీకు కడుపు కోత మిగలకుండా ఉండాలంటే మీ రెండో కోడలు ఎప్పటికీ పిల్లల్ని కనకూడదు. ఇదే ఆమె జాతకం. లేదు స్వామి, ఎప్పటికీ అలా జరగనివ్వను. నా రెండో కోడల్ని, పిల్లల్ని కననివ్వను. నా కొడుకుని కాపాడుకుంటాను. ఇది నీ మనసులోనే ఉండాలమ్మా. మీ ఇంట్లో ఎవ్వరికీ చెప్పకూడదు. నా కొడుకుని కాపాడుకుంటాను. ఇది నీ మనసులోనే ఉండాలమ్మా.
మీ ఇంట్లో ఎవ్వరికీ చెప్పకూడదు. మిమ్మల్ని మాత్రమే ఉండమని మిగతా వాళ్ళని వెళ్ళమని చెప్పాను. మీరు చెప్పినట్టే చేస్తాను స్వామి. ఎవ్వరికీ చెప్పను. నాలోనే దాచుకుంటాను. నా కొడుకుని కాపాడుకుంటాను. శుభం భూయాత్. ఆమెకు పుట్టబోయే బిడ్డ కారణంగా తండ్రికి ప్రాణహాని జరిగే ప్రమాదం ఉంది. మీకు కడుపు కోత మిగలకుండా ఉండాలంటే అభికి ప్రాణాపాయం అని ఆ విషయం ఎవరికీ చెప్పొద్దని స్వామీజీ చెప్పారు. ఆ విషయం బయట పెట్టకుండా పిల్లల్ని కనొద్దని వసుకి ఎలా చెప్పేది? ఏంటే మీ అత్తయ్య అంత సీరియస్గా ఆలోచిస్తోంది? దేని గురించంట? అదే నాకు అర్థం కావట్లేదు వసు. ఆశ్రమంలో స్వామీజీ మన ముగ్గురి జాతకాలు చూసి అంతా బావుందని చెప్పారు కదా. ఒకవేళ స్వామీజీ చెప్పింది నిజమా కాదా అని అత్తయ్య ఆలోచిస్తుందేమో. అత్తయ్య స్వామీజీ పైన అపనమ్మకంతో లేదు, ఆయన్ని పూర్తిగా నమ్ముతోంది. అయితే ఇంకేదో విషయం అనుకుంటానే. కొంపదీసి నేను ప్రెగ్నెంట్ కాదన్న విషయం తెలిసిపోయిందా ఏంటి? దేవుడా, నేను తల్లిని కాబోతున్నాను అని అత్తయ్యకి తెలిసిపోయిందా? నేను ప్రెగ్నెంట్ అన్నట్టు ఆ స్వామీజీ చెప్పడం ఏంటి? మీరు ప్లాన్ చేయలేదు, నేను ఏమి చేయలేదు. మనకి ఫేవర్ గా స్వామీజీ ఎందుకు చెప్పారు? అదే నాకు అర్థం కావటం లేదే. ఆలోచించి ఆలోచించి బుర్ర బద్దలైపోతోంది. ఆ స్వామీజీ ఏమో గొప్ప మహిమ గలవారని విన్నాను. మన విషయంలో ఎలా పొరపడ్డారు? ఏదో జరిగిందాంటీ. ఆ దేవుడే నన్ను కాపాడినట్టున్నాడు. దేవుడు దెయ్యమని కాదు కాని కొంప తీసి నువ్వు నిజంగా ప్రెగ్నెంట్ కాదు కదా? ఛాన్సే లేదంటీ. మొన్నే కదా నాకు డేట్ వచ్చింది. మరి ఈ అద్భుతం ఎలా జరిగిందే?
ఇదిగో స్పీకర్ ఆన్ చేయి, స్పీకర్ ఆన్ చేయి. హలో మామ్, ఎలా ఉన్నావు? ఫైన్ బేబీ. స్వామీజీ దగ్గరికి వెళ్ళొచ్చారా? దర్శనం బాగా జరిగిందా? మేము స్వామీజీ దగ్గరికి వెళ్ళినట్టు నీకెలా తెలుసు మామ్? నాకంతా తెలుసు బేబీ. నిన్ను ఫాలో చేస్తున్నాను. నిన్నటి నుంచి నువ్వు పడుతున్న టెన్షన్ గురించి నాకు బాగా తెలుసు. అందుకే నువ్వు ప్రెగ్నెంట్ అని స్వామీజీతో నేనే చెప్పించాను. ఆ పని చేసింది మీరే సిస్టర్? అవును సుమా సిస్టర్. ప్రెగ్నెంట్ అని చెప్పి మీరు మా బేబీని సేవ్ చేశారు కదా. దానివల్ల ముందు ముందు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమోనని నేనే అలర్ట్ గా ఉన్నాను. నిన్ననే మీరు స్వామీజీ దగ్గరికి వెళ్తున్నట్టు నాకు తెలిసింది. వెంటనే స్వామీజీకి ఫోన్ చేసి మ్యాటర్ చెప్పాను. హారిక ప్రెగ్నెంట్ అని చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్ మామ్. ఒక పెద్ద టెన్షన్ నుంచి నాకు రిలీఫ్ ఇప్పించావు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ సో హ్యాపీ. నువ్వు హ్యాపీగా ఉండడమే నాకు కావాలి బేబీ. అందుకోసం ఏమైనా చేస్తాను. అందుకే స్వామీజీతో నువ్వు ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పించాను. అంతేకాదు, ఆ వసు పిల్లల్ని కనకూడదు అని స్వామీజీతో చెప్పించింది నేను. ఏంటి సిస్టర్ మీరు అనేది? అలా ఎందుకు అబద్ధం చూపించావు మామ్? ఎందుకేంటి బేబీ, నీకోసమే. ఇప్పుడు నువ్వు లేని కడుపుని ఉన్నట్టుగా డ్రామాలాడుతున్నావు కదా. నిన్ను అందరూ ప్రేమగా చూసుకుంటున్నారు కదా. ఇదంతా చూసి ఆ వసు కూడా పిల్లల్ని కనాలని ఆశపడితే